ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. 16వ పాసురంలో గోదాదేవి ముందుగా నిద్రలేచినటువంటి గోపికలు కలిసి మిగిలినటువంటి గోపికలను నిద్రలేపి అందరూ కలిసి నందగోపనుడి భవనానికి విచ్చేసి ఆలయ సంరక్షకుడిని ద్వారపాలకులను నిద్రలేపుతున్నారు. ఈ పాసురంలో మా అందరికీ ప్రభు అయినటువంటి నందగోపనుడి తిరుమాళిగను రక్షిస్తున్నటువంటి వాడ, ధ్వజములతో మకర తోరణాలతో మణిమయంగా ప్రకాశిస్తున్నటువంటి గోపురానికి కాపలా కాస్తున్నటువంటి ద్వారపాలకులారా, మణిమయంగా ప్రకాశిస్తున్నటువంటి తలుపును తీయము అని అడగగా ద్వారపాలకులు మర్యాదతో తలుపు ఎందుకు తీయాలి అని ప్రశ్నిస్తారు. అప్పుడు గోదా గోపికలు చెప్తున్నారు, గొల్లల యొక్క చిన్న పాపలమైన మాకు శబ్దింపదగినటువంటి వాయిద్యాన్ని ఇస్తానని ఆశ్చర్య గుణచేష్టితములు కల నీలమాణిక్య వర్ణుడైన శ్రీకృష్ణుడు నిన్ననే చెప్పాడు. కాబట్టి మేము అనన్య ప్రయోజనం కోసం పరిశుద్ధులమై ఇక్కడికి వచ్చాము. నిద్రలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడిని మేలుకొల్పేట్టుగా గానం చేయటానికి వచ్చాము. కాబట్టి ముందుగా నోటితో అడ్డు చెప్పకుండా ఆ తలుపును తీయము అంటూ గోదా గోపికలు ద్వారపాలకుణ్ణి ప్రార్థిస్తారు ఈ పాసురంలో. జై శ్రీమన్నారాయణ.